ఈరోజు మన మత పెద్దలతో ఆత్మకూరుకు సంబంధించిన నియోజకవర్గం, అదేవిధంగా ఉదయగిరికి సంబంధించిన నియోజకవర్గంతో ఇక్కడ బ్రాహ్మణపల్లిలో మేకపాటి వాళ్ళ ఇంట్లో సమావేశం అవ్వడం జరిగింది. వందల మందితో సమావేశం అవ్వడం జరిగింది. ఏదైతే మనకు ముస్లింలకి ఏదైతే అండగా ఉండే పార్టీ ఉందో మనకు అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ ఒక పార్టీ కాదనేసి గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు సమావేశం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఒకటే అండి, మాకు ఏదైనా ఈ భారతదేశంలో ఏదైనా పార్టీ ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి మనకు ముస్లింలకి గుర్తిస్తుంది, గుర్తించింది కూడా. 7 అసెంబ్లీ సెగ్మెంట్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్న మా ముస్లింలకి గుర్తించి 7 నియోజకవర్గాల్లో మాకు సీట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కర్నూలులో హఫీజ్ ఖాన్ కూడా రాజ్యసభని పంపిస్తానని జగన్ అన్న స్టేజ్ మీదనే మాట ఇవ్వడం జరిగింది. ఎవరు ఇస్తారు ఇది? ఒక్క చంద్రబాబు నాయుడు అబద్ధాలు మాట్లాడి అబద్ధాలు చెప్పి ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టినాడు అనేది మా గత ప్రభుత్వంలో మనం చూసినాము. అదేవిధంగా ఈరోజు ఎన్డీఏతో జత కలిసి మా ఓట్లు అడగడానికి వస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. బుద్ధి జ్ఞానం ఉందా ఆయనకి, ఆయన కొడుక్కి, ఆయన దత్తపుత్రుడికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి? ఆయన పవర్ కాదు, బ్యాటరీ స్టారు. ఈ మనిషితో కలిసి మాకు భారతదేశంలో 4% రిజర్వేషన్ తీసేస్తాననేసి స్వయంగా అమిత్ షా గారే చెప్తున్నారు, స్వయంగా కిషన్ రెడ్డియే చెప్తున్నాడు, స్వయంగా పురంధేశ్వరియే చెప్తా ఉంది. ఇటువంటి పార్టీలకి మతతత్వాల పార్టీ వీళ్ళందరూ ఈరోజు ఏ మొహం పెట్టుకొని మా ముస్లిం ఓట్లు అడుగుతున్నారు? అది మంచి పద్ధతి కాదు అని చెప్పుకుంటూ ఆత్మకూరు ప్రజలకి, ఉదయగిరి ప్రజలకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. గతంలో ఆనం వాళ్ళు ఉండారు కానీ ఎవరు అంత ఆర్థిక మంత్రిగా ఉన్నాడు ఆయన స్వర్గీయ వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మా ఓటు బ్యాంకు వాడుకున్నారు తప్ప ఎవరైనా మనకి ఇచ్చినారండి? ఏ ఒక్కరు ఇలా. ఈరోజు మేకపాటి కుటుంబానికి మా ముస్లింలందరూ జిల్లా నుంచి రుణపడి ఉన్నాం. అది ఏ విధంగా అంటే మాకు 54 సంవత్సరాలు అంటే అప్పుడు గౌతమ్ రెడ్డి గారు, స్వర్గీయ గౌతమ్ రెడ్డి గారు, ఆయన తండ్రి గారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, విక్రమన్న గారు, వీళ్ళందరూ కలిసి మేయర్ పదవి ఇవ్వడం జరిగింది జగనన్నతో మాట్లాడి. ఇటు వాళ్ళ మీద మాకు రుణం ఉంది 100%. వాళ్ళు ఈరోజు ఆ మేయర్ పదవి ఇస్తే అజీజ్ భాయ్కి, ఆయన వెళ్ళిపోయాడు, అది సెకండరీ. కాకపోతే అది ఇచ్చిన తర్వాతే కదా మళ్ళీ మాకు ముస్లింలకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది, ఒక సామాన్యుడికి ఇచ్చున్నాం. అందుకని ఏంటంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మాకు అండదండగా ఉండే పార్టీ ఇది. అందుకని నేను విజయసాయి రెడ్డి గారికి ఒక ఓటు వేసి గెలిపించాలి, అదే విధంగా ఇంకో ఓటు విక్రమన్నకి, ఇంకో ఓటు రాజగోపాల్ రెడ్డి గారికి మీరు వేసి గెలిపించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకటైతే గుర్తు పెట్టుకోండి మీరు, విజయసాయి రెడ్డి గారు ఒక విజన్. విజయసాయి రెడ్డి గారు నెల్లూరు డెవలప్మెంట్ చేయడానికి వచ్చినాడు. విజయసాయి రెడ్డి గారు మా పిల్లకాయలకి ఎవరైతే ఉన్నారో, మా పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎడ్యుకేటెడ్ పిల్లలు, జాబులు ఏమీ దొరక్క వాళ్ళకి ఒక మెగా జాబ్ మీద అరేంజ్ చేస్తానని చెప్పారు. మనకు రింగ్ రోడ్ కావాలి, మనకు నెల్లూరు జిల్లాకి ఎయిర్పోర్ట్ కావాలి. ఇవన్నీ సాధ్యం ఎవరంటే తెచ్చే కెపాసిటీ ఓన్లీ భారతదేశంలో విజయసాయి రెడ్డి గారికి డైరెక్ట్ ప్రధానమంత్రి ఎవరైనా కానివ్వండి, అది మోడీ అయినా కానివ్వండి, రాహుల్ గాంధీ అయినా కానీ, ఇంకోడైనా కానీ, ఎవరైనా కానివ్వండి, తీసుకుని వచ్చే కెపాసిటీ ఆయన ఒక్కడికే ఉందనేసి చెప్పుకుంటూ విజయసాయి రెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలంటే విక్రమన్నకు కూడా మంచి మెజారిటీతో గెలిపించాలి, ఉదయగిరి గారికి మన రాజగోపాల్ రెడ్డి గారికి కూడా ఎక్కువ మెజారిటీతో గెలిపించాలనేసి కోరుకుంటూ